వెల్కమ్ టు డ్రీమ్స్ కిచెన్. ఈరోజు తెల్లగల్యరాకుతోని పప్పు చేస్తున్నాను. తెల్లగల్యరాకులోని ఎన్నో ఔషధాలు ఉంటాయి. ముందుగా కుక్కర్ గిన్నెలో 2-3 సార్లు కడిగిన కందిపప్పును వేసుకుందాం. తెల్లగల్యరాకును కూడా చిన్న చిన్నగా కట్ చేసి కడుక్కొని వేసుకోవాలి. ఎందుకంటే దానిలో మట్టి ఉంటుంది కాబట్టి కడుక్కోవాలి. ఒక చెంబడు వాటర్ పోసుకోవాలి. టమాటో, పచ్చిమిర్చి చిన్న చిన్నగా ముక్కలుగా తరిగి వేసుకుందాం. కుక్కర్ మూత పెట్టుకుందాం. కుక్కర్ మూత పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి. కుక్కర్ 3 విజిల్స్ రావాలను. కుక్కర్ 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా గిన్నెలోని నూనె వేసుకుందాం. నూనె వేడవుతుంది. వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, కల్యమాకు వేసుకోవాలని. పోపు చిటపటలాడుతుంది. దీనిని ఒక్కసారి గరిటెతో కలిపెట్టుకుందాం. పోపు వేగుతున్నప్పుడు ఎంతో రుచిగా కమ్మగా వాసన వస్తుంది. పోపు ఇంకొంచెం వేగాక పసుపు వేసుకుందాం. పసుపును ఒక్కసారి గరిటెతో కలబెట్టి మనం ఉడికించుకున్న పప్పును వేసుకోవాలి. ఉడికించిన పప్పు వేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటెతో కలబెట్టుకుందాం. అబ్బా, పప్పు ఎంతటి కమ్మటి వాసన వస్తుందో, గుమగుమగుమ అంటుంది. గరిటెతో కలబెట్టుకొని ఒక్కసారి వాసన చూస్తే అమోఘం, అద్భుత. తెల్లగల్యరాకులో ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చాలా బాగుంటుంది పప్పు. దీనిలో ఒక్కటి తక్కువైంది చూడండి, నేను వేయలేదు. ఇప్పుడు వేసుకుందామా ఉప్పు? లాస్ట్లో ఉప్పు వేసుకుందాం. సరేనా ఫ్రెండ్స్? చాలా బాగుండే ఎన్నో ఔషధాలు ఉన్న కమ్మనైన పప్పు. మీకు నచ్చిందా?